హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నేల్ చూసారు కదండి, కౌకి ట్విన్ బేబీస్. ఎస్, నార్మల్ గా హ్యూమన్స్ కి వన్ గానీ ట్విన్స్ గానీ త్రిప్లెట్స్ గానీ అంతకంటే ఎక్కువ బేబీస్ పుట్టడం మనం నార్మల్ గా చూస్తూ ఉంటాం. అలాగే ఫార్మ్ యానిమల్స్ గానీ పెట్ యానిమల్స్ గానీ వైల్డ్ యానిమల్స్ గానీ రకరకాల యానిమల్స్ కి మల్టిపుల్ బేబీస్ పుట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ మనం రెగ్యులర్ గా చూసే వాటిలో కౌస్ అండ్ బఫెలోస్ కి వన్ కాకుండా రెండు బేబీస్ పుట్టడం చాలా రేర్ గా జరుగుతుంది. మనం న్యూస్ లో చూస్తుంటాం, లేకపోతే అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట అని వీళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం కదా. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగిందండి. వాళ్ళు ఆవు ఇంట్లో ఉంటే చాలా శుభం అనేసి ఒక ఆవును పెంచుకుంటున్నారు. అలాంటి ఆవుకి ట్విన్ బేబీస్ పుట్టాయండి. ఎస్, వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒక ఆవు దూడ ఒక దూడ పుట్టింది సింగిల్. సెకండ్ టైం మళ్ళీ ఇంకొక దూడ పుట్టింది. ఇప్పుడు థర్డ్ టైం ట్విన్స్ పుట్టాయి. నార్మల్ గా ఎప్పటిలాగే వన్ బేబీయే కదా అనేసి వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విన్స్ పుడతాయని. బట్ పుట్టేటప్పటికి వాళ్ళందరూ చాలా అంటే చాలా షాక్ అయ్యారు. ట్విన్స్ పుట్టాయి, రెండు కూడా పర్ఫెక్ట్ గా చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. అండ్ ట్విన్స్ కి పాలు సరిపోవేమో అని తల్లి పాలు కాకుండా వాళ్ళైతే చాలా ప్రేమగా బయట నుంచి కూడా పాలు తీసుకొచ్చి ఆ దూడల్ని కొంచెం పెరిగే వరకు అంటే చాలా బాగా కేర్ చేశారు. అవి పుట్టేటప్పటికి మేము అక్కడే ఉన్నాము. సో మేము కూడా చూసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ ఇక్కడ న్యూస్ లో చూడడం తప్పించి రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్ గా ఇంట్లో పెంచుకునే పెట్స్ కి, డాగ్ కి చాలా మల్టిపుల్ పుడతాయి. అలాగే క్యాట్స్ కి, బయట క్యాట్స్ కి చూస్తాము, గోట్స్ కి కానీ ఆవుకి అది కూడా అవి చూడ్డానికి కూడా సేమ్ ఒకేలా ఉన్నాయండి. వాటికి ఉన్న మచ్చలు గాని, ఆ కలర్ గాని, హైట్ అండ్ బాడీ వెయిట్ మొత్తం అంతా డిట్టో సేమ్ ఉన్నాయి. ఐడెంటికల్ ట్విన్స్ అనుకుంటాను. మేబీ హ్యూమన్స్ కి లాగే యానిమల్స్ కి కూడా వచ్చేస్తుంది అలాగా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉన్నాయి. నిజంగా ఆ గాడ్ క్రియేషనే అనుకోవాలి. చాలా హ్యాపీగా అనిపించింది చూడడం. సో ఇంత బ్యూటిఫుల్ మూమెంట్, ఇంత బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ని మీ అందరితో కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. రెండిటిని కలిపి క్యాప్చర్ చేయడం నాకు పాసిబుల్ అవ్వలేదండి. సో రెండు తల్లి దగ్గర ఉన్నప్పుడు నాకు చిన్న క్లిప్ అంటే ఇది ఒకటే దొరికింది. అందుకని దీన్ని స్లో మోషన్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇలాంటివి వేరే వేరే దగ్గర జరుగుతున్నాయి కదా, అవన్నీ నేను కలెక్ట్ చేసి దీనికి యాడ్ చేశాను మధ్య మధ్యలో. సో చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.